శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా ఒక మంచి మంత్రాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా ఈ మంత్రం ఏంటి అంటే పిల్లవని పిల్లలకి అలాగే ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఈ మంత్రాన్ని ప్రతినిత్యము చదువుకుంటే వాళ్ళకి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. అలాంటి ఈ మంత్రం మీకు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో. ఇది ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మంత్రం పార్వతీదేవిని ప్రతినిత్యము మనం కొలుచుకుంటే ఆవిడే గౌరీదేవి కాబట్టి మాంగళ్య గౌరీ కాబట్టి ఆవిడని ప్రతినిత్యము మనం ప్రార్థించుకుంటే మనకి మంచి ఉపయోగాలు ఉంటాయి. అలాగే మనకి శీఘ్రంగా ప్రతి కోరికను కూడా ఆవిడ తీరుస్తుంది కాబట్టి సాక్షాత్ అర్ధనారీశ్వరి భాగంలో ఉన్నది కూడా ఆవిడే కాబట్టి ఆ గౌరీదేవి కాబట్టి ఆవిడ యొక్క మంత్రం. పార్వతి అంటే మనకున్న సర్వశక్తులు కూడా ఆవిడలోనే ఉంటుంది కాబట్టి ఆవిడ యొక్క మంత్రాన్ని మనం తెలుసుకుందాం. చూసే చదవండి, స్క్రీన్ మీద ఇస్తాను. శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. పార్వతీ పంచకం నిత్య మదితే యత్ కుమారిక దుష్కృతం నిఖిలం హత్వా వరం వా ప్రాప్నోతి సుందరం. ఆవిడే మనకు వరాలన్నీ ఇస్తుందన్నమాట. ఈ మంత్రం ప్రతినిత్యము మనం చదువుకుంటే ఆ పార్వతీదేవి సాక్షాత్తు మనకి గౌరీదేవిగా వచ్చి అన్ని వరాలు ఇస్తూ ఉంటుంది. అర్ధనారీశ్వరి దేవి కూడా ఆవిడే, పార్వతీ ఆవిడే, కైలాస నివాసిని ఆవిడే, ఇవన్నీ కూడా ఆవిడే కాబట్టి మనకి సర్వమంగళాదేవి కూడా ఆవిడే కాబట్టి అన్ని మంగళాలు కూడా మనకి జరిపిస్తూ ఉంటుంది. అలాంటి మంత్రం ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి శీఘ్రంగా వివాహం జరిగి వాళ్ళ యొక్క కోరికలన్నీ నెరవేర్చి సత్సంతానంతో విరాజిల్లుతూ ఉంటారనమాట. అలాంటి మంత్రం మరోసారి మీకు. ఓం పార్వతీ పంచకం నిత్య మదితే యత్ కుమారిక దుష్కృతం నిఖిలాం హత్వా వరం ప్రాప్నోతి సుందరం. ఈ మంత్రం ప్రతినిత్యం చదువుకుంటారని తెలియజేసుకుంటూ అవసరం వాళ్ళకి షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రేపు మరో మంచి మంత్రాన్ని తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హింద్.